అమెరికాలో అసలు ప్రొడ్యూసర్స్ దొరకట్లేదు. మన తెలుగు ఇండస్ట్రీలో చూస్తే ఇండియాలో చాలా సినిమాలకి ఇక్కడి నుంచి అందరూ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఎన్నో పెద్ద బ్యానర్స్ మన యుఎస్ ప్రొడ్యూసర్స్ నుంచే ఉన్నాయి. ఈ లోకల్లో ఒక్క సినిమా చేద్దామన్నా ఒక్క ప్రొడ్యూసర్ కూడా ముందుకు రావట్లేదు. ఇట్స్ రియల్లీ ఫ్రస్ట్రేటింగ్, ఇట్స్ రియల్లీ టఫ్. డోంట్ వరీ, ఇక్కడ డాక్టర్లు చాలా రిచ్. నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆవిడ ఉంది, కావాలంటే తన్ని కలవచ్చు. ఈ అమెరికాలో ఉన్న డాక్టర్లు కొంచెం పిసినారని విన్నాను. హే, డోంట్ జనరలైజ్ లైక్ దాట్. షీఈ్ వన్ ఆఫ్ ద కైండ్. కావాలంటే ఒకసారి తన్ని కలవచ్చు. అయితే మనం రేపెళ్ళి కలుద్దాం ఆమెని. ఓ యా, డెఫినెట్గా రేపు వెళ్ళి కలుద్దాం. ఎప్పుడు కలిసావు మీ ఫ్రెండ్ నువ్వు? నేను కలిసి ఒక 5 years అవుతుంది. లాంగ్ టైం. యా, ఎన్నాళ్ళు అయింది కలుసుకొని. Yeah, too long. Please sit down. My name is Delvi, intelligent. I'm a psychiatrist. మీ మైండ్లో ఎలా ఉన్నాయి? మేము ట్రీట్మెంట్కి రాలేదండి. నాకు తెలీదా? జెన్యున్గా అడిగా అంతే. పిచ్చోలంటే ఒప్పుకుంటారా చెప్పు? నాకు సినిమా పిచ్చి తప్పితే వేరే పిచ్చి లేదే. అయ్యో, మనకి లేని పిచ్చి తెచ్చేట్టుంది. మా ఆయన సినిమా తీద్దాం అనుకుంటున్నాడు. దానివల్ల నిద్ర పట్టట్లేదా? టాబ్లెట్ కావాలా? నీ ట్రీట్మెంట్ గోల ఆపు. నేను యుఎస్లో టాప్ 5 సైకాట్రిస్ట్ని. రీసెంట్గా అవార్డు కూడా వచ్చింది. గ్రేట్ అండి. మీకు పిల్లలు ఎంతమంది? లేరు. పెళ్ళైన 6 monthsకి మా ఆయనకి మైండ్ పోయి హోమ్లెస్ వాళ్ళతో కలిసిపోయి కాలిఫోర్నియా వెళ్ళిపోయారు. నేను ఎవ్రీ 15 daysకి టాబ్లెట్స్ పంపుతూ ఉంటాను. హోమ్లెస్ అంటే అడ్రస్ తెలియదు కదా, టాబ్లెట్స్ ఎట్లా పంపిస్తారు? నేను టాప్ సైకాట్రిస్ట్ కదా, అందుకే ఏదో ఒక రోటారిస్ తీసుకొని పంపుతూ ఉంటాను. వింతేంటో మీకు తెలుసా? నేను పోస్ట్ చేసింది నాకే రిటర్న్ వస్తుంది చాలాసార్లు. మా వారు సినిమా చేయాలనుకుంటున్నారు. ఎవరు మీ వారు? ఈయనే మా వారు. ఓకే, నాట్ బ్యాడ్. నువ్వు ప్రొడ్యూసర్గా ఉంటావా? నీకు పిచ్చి కాకపోతే నాకు యాక్టింగ్ వస్తుందా? ప్రొడ్యూసర్ అంటే డబ్బు పెట్టాలి, యాక్టింగ్ కాదు. మనీయా? ఈ మధ్య పేషెంట్స్ వేసుకునే మెడికేషన్స్ కన్నా నేను వేసుకోవటం ఎక్కువైంది. మనీ లేవు. మీకు కావాలంటే మీ ఇద్దరికి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తా. మీ ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు మేమిద్దరం పిచ్చోళ్ళు అవ్వాలా? తీసుకోండి, ఇది కాఫీ. ఇప్పుడు మిల్క్ బాయిల్ చేయటం, తర్వాత కాఫీ పొడి కలపటం, షుగర్ వేయటం అవన్నీ పాతకాలంవే. ఇది కొత్త టెక్నాలజీ, కాఫీ టాబ్లెట్. అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఏం కాఫీ టాబ్లెట్లో ఏమో. లేని పిచ్చి రాకపోతే చాలు. థ్యాంక్ యూ. Kid, put the dog down. I don't want to. He's very cute. I know he's very cute, but please remember we talked about this. నువ్వు పెట్టరా బాబు, కింద ఇచ్చేయి. My mom is calling me now. I have to go. ఏంటి వాడు అట్లా ఇట్లా అంటున్నాడు ఏంటాడు? మీరు ఆగండి. పాపం కుక్క బతికిపోయింది. వాడు దేన్నైనా చంపేస్తాడు. వాళ్ళ ఇంట్లో పిల్లినైతే తీసుకొని తాడి కట్టి ఫైర్ పెట్టి చంపేశాడు. పేరెంట్స్ ఇట్లా డివోర్స్ అయి ఉంటే కిడ్స్ ఒక్కొక్కసారి ఇట్లా కేసులన్నీ వస్తాయి. We're talking about movies, right? చాలామంది హీరోలని హీరోయిన్లని నా దగ్గరికి వస్తారు. అవును, నిజమా?
మన తెలుగు హీరోయిన్లు కానీ హీరోలు కానీ వచ్చారా? నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ చాలా ఫేమస్ అన్నని. ఒక 6 months ట్రీట్మెంట్ అయిన తర్వాత నార్మల్గా అయ్యి వెళ్ళిపోతారు. ఏంటి వాళ్ళు పిచ్చోళ్ళా? అంతేగా, పిచ్చోళ్ళు వాళ్ళ మైండ్లో ఏదైనా అవుతారు. మ్యాడ్ వరల్డ్, బ్యూటిఫుల్ ఇమాజినేషన్. అదేంటి మీరిద్దరు ఇలా వచ్చారు? అక్కడ ఎవరు కనిపించట్లేదుగా. మా గ్రాండ్ మా ఉన్ను గ్రాండ్ పా. అవును, వాళ్ళు 3 years బ్యాక్ చనిపోయారు కదా. People can die physically, but not spiritually. వాళ్ళిద్దరికి దండం పెట్టండి. ఈ మధ్య నాకు చాలామంది స్కిజోఫ్రేనియా పేషెంట్స్ వస్తున్నారు. రెస్ట్ రూమ్ ఎక్కడుంది? జస్ట్ స్ట్రైట్ లెఫ్ట్. Cool down, baby. Cool down. Brain needs cooling. ఓ మై గాడ్, 10 నిమిషాల్లో పిచ్చి ఆసుపత్రి చూపించింది. షీఈ్ నాట్ ఎ నార్మల్ లేడీ. చాలా ఇదనిపించింది నాకు. అంతకు ముందు తను అలా లేదు. ఆమె దగ్గరికి మనం వెళ్ళినట్టు ఎవ్వరికి చెప్పొద్దు, మనకి పిచ్చుంది అనుకుంటారు. ఆమె ఎవరికన్నా చెప్పుద్దంటావా? ఆమె ఎవరికి చెప్పదులే. కాన్ఫిడెంట్ నువ్వు ఎలా చెప్పగలవు? 5 years బ్యాక్ తన దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చానని నీకేమైనా చెప్పిందా ఏంటి? మై గాడ్, ఏంటి నువ్వు ట్రీట్మెంట్ కి వెళ్ళావా ఆమె దగ్గరికి? నిజమేనా? ఏదో నిద్ర పట్టక వెళ్ళాను. ఐఎమ్ నాట్ ఎ మ్యాడ్ లేడీ, ఓకే? సైక్రటిస్ట్ అంటే ఏంటి, పిచ్చొస్తేనే వెళ్తారా? దెర్ ఆర్ సో మెనీ అదర్ ఇష్యూస్. నాకు నిద్ర పట్టక వెళ్ళాను అంతే. ఏంటి ఇదంతా? అందరూ చాలా విచిత్రంగా ఉన్నారు. మనకు అసలు మన సినిమా ప్రొడ్యూసర్ దొరుకుతాడంటావా? డోంట్ వరీ, అమెరికాలో చాలా మందికి సినిమా పిచ్చుంది. నీ సినిమాకి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు దొరకపోరు. ప్రొడ్యూసర్ హంటింగ్ ఆపేదే లేదన్నా, మైండ్ రీఫ్రెష్మెంట్కి ఏదోటి చేయాలి మరి. ఇదేంద్ర బాబు, బ్యాక్ డోర్ నుంచి వస్తున్నా కానీ ఏడే కూర్చొని ఉంది. ఏంటి సార్ ఏమయ్యారు? 3 రోజులు అయింది కనిపించి. ఏంటి ఎక్కడికి వెళ్ళావు? ఇంకా 911 కాల్ చేద్దాం అనుకుంటా ఉన్నా. ట్రీట్మెంట్కి వెళ్ళాడు. నువ్వేమో ఆ పిచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అదేం చేసింది, దాని పెట్టిన టెన్షన్కి అసలు సినిమా చేయగలమా అనిపించింది. సో అందుకనే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక సినిమా చేయాలంటే సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఇవన్నీ ఏమి ఉండకూడదు. అందుకే మా డాక్టర్ పీతాంబరం దగ్గరికి వెళ్ళా, ఫుల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. అంతే, మొత్తం పోయినాయి. ఇప్పుడు పీస్ఫుల్ మైండ్. నౌ వీఆర్ రెడీ ఫర్ ద మూవీ. ఏమి ట్రీట్మెంట్? ఆయన అయినా ట్రీట్మెంట్ గురించి ఎక్కువ మంది చెప్పొద్దు అన్నారు. స్పెషల్ ట్రీట్మెంట్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? బ్రెయిన్ పనిచేస్తుందా? ఐ థింక్ సో. ఏం మందులేందో. పొద్దున పూట వీరు, మధ్యాహ్నం విస్కీ, సాయంత్రం రమ్ము. మామూలు ట్రీట్మెంట్ కాదు. అలా గుడ్డిగా ఫాలో అయిపోవటమేనా? అంటే ఫస్ట్ డే అయిపోయాక నేను అడిగానే, ఏంది సార్ ఇది మందు తాగితే హెల్త్ బ్యాడ్ అయిపోద్ది అంటే, ఆయన అన్నాడు, నేను చెప్పినట్టు నువ్వు 3 రోజులు ఫాలో అవ్వు, అన్ని వెళ్ళిపోతాయి బ్రెయిన్ లోంచి అన్నాడు. సో ఇక ఆయన చెప్పుడు మగవాళ్ళు అన్న తర్వాత ఎట్లుంటది, మాకు పెళ్ళైన దగ్గర నుంచి వైఫ్ ఏం చెబితే అది ఫాలో అయిపోతా ఉంటాం కదా. అట్లా ఈ 3 రోజులు ఆయన చెబితే ఏం చెబితే అది ఫాలో అయిపోయింది.
ఆ తలకి కట్టేంటి, ఆపరేషన్ ఏమైనా చేశాడా? 3 రోజులు అట్ట మందు తాగితే ఏమొస్తుంది చెప్పు? హ్యాంగ్ ఓవర్తో తలకాయ నొప్పి వచ్చింది. ఏంటి సార్ తలనొప్పి పడుతుందంటే ఈ కట్టుకట్టి మందు. అలాంటి డాక్టరు మగవాళ్ళకు ఒక ఆణి ముత్యమే, ఆణి ముత్యం. తిరుగులేదు అందులో. ఒక్క పని సరిగ్గా చేయవు. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా, అన్ని తింగర చేష్టలు, తింగర పనులు. ఇక సెటిల్ అయిపోతాను నేను. 2 లెటర్లు రెడీ చేశా. ఒకటి అల్లు అర్జున్‌కి, రెండోది మన డైరెక్టర్ సుకుమార్ గారికి రాశా. పంపించేస్తున్నా అంతే. ఇంక లైఫ్ సెటిల్ అంతే. ఏంటా లెటర్స్? అవి పంపితే సెటిల్ అయిపోతావా? అంటే ఇక్కడ ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు 'పుష్ప 3' చేయబోతున్నారు కదా! 'పుష్ప 3లో ఒక్క క్యారెక్టర్ ఇమ్మని అడిగా అంతే. 'పుష్ప 3లో గనక ఒక క్యారెక్టర్ ఇస్తే సింపుల్. ఒక లోడు దొంగలు అవతల పడేసానుకో లైఫ్‌లో సెటిల్ అయిపోవచ్చు అంతే. మొత్తం చందనం ఫుల్ సెటిల్. నా బొంద. అవి సినిమాల్లో వాడేవి ఫేక్ దొంగలు, నిజమైన దొంగలు కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సుకుమార్ గారంటే ఏమనుకున్నావు నీకు? 1 మిల్లీమీటర్ గడ్డం పెరిగిందని చెప్పి అల్లు అర్జున్ గారికి షూటింగ్ ఆపేశాడు. అలాంటిది రియల్ దొంగలు కాకుండా ఫేక్ వాడతాడా? వాళ్ళు రియలే. ఒక్క లోడ్ అట్టేస్తే నా లైఫ్ సెట్ అంతే. ఈడ మనం తగ్గేదేలే. తాగింది ఇంకా దిగినట్లేదు. ఈయన పిచ్చికి అసలు ఫుల్ స్టాప్ లేకుండా పోయింది. అస్తమానం నువ్వే రాయటం కాదు. అమెరికాలో చాలా టాలెంట్ ఉంది, మనం ఏరుకోవటమే. నాకు తెలిసిన ఐటీ కపుల్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు కథలు చాలా బాగా రాస్తారంట. నువ్వు చెప్పాక కాదనే ధైర్యం ఉండాలిగా. ఆ వైఫ్ చాలా సెంటిమెంట్ కథలు రాస్తుందంట. అన్న మనం ఇప్పుడు కిర్రాకు రైటర్స్ని చూడబోతున్నామే.